పరిశుద్ధ గ్రంథంలో హేబేలు కయీను అనే ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా మొట్టమొదటి మానవుడైన ఆదాము కొడుకులే. ఇద్దరు కూడా ఎవరు? ఆదాము కొడుకులే. వీళ్ళలో పెద్దవాడు కయీను, తర్వాత తమ్ముడు హేబేలు. కయీను మొదటి నుంచి వ్యవసాయం చేయటం అలవాటు చేసుకున్నాడు. పొలం దున్నటం, విత్తనాలు వేయడం, కోత కోయడం, ఇది మొదటి నుంచి అలవాటైంది. అట్లాగే సేద్యం చేస్తూ ఉండేవాడు. అతని తమ్ముడు హేబేలుకి మొట్టమొదటి నుంచి గొర్రెలు గాయటం అలవాటైపోయింది. అంటే ఇద్దరు వృత్తులు వేరువేరే. ఒకళ్ళేమో పొలం చేసుకునేవాళ్ళు, ఇంకొకళ్ళేమో పశువులు కాసుకునేవాళ్ళు. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరికీ కయీను యొక్క పొలం పంటకు వచ్చేసింది, కోత కోసాడు, ధాన్యం వచ్చేసింది. అలాగే హేబేలు పశువుల మందలు కూడా మంచిగా ఈనాయి, పిల్ల పెట్టాయి. ఇతను కూడా అభివృద్ధి చెందాడు. ఒకానొక సమయంలో వీళ్ళిద్దరికీ ఒక కోరిక కలిగింది. అదేమిటంటే, దేవునికి ఇవ్వాలి. ఏం చేయాలి? దేవునికి అర్పణ ఏదైనా ఇవ్వాలి అని కోరిక కలిగింది. జాగ్రత్తగా చూడండి. దేవునికి ఇవ్వాలి, దేవునికి అర్పణగా ఏమైనా చెల్లించాలి అని కోరుకోవడం మంచిదే. నిజానికి దేవుడు ఏమీ అడగలేదు వీళ్ళని. దేవుడు ఎప్పుడైనా అడుగుతాడా మనల్ని? మీరు నాకు ఇది ఇవ్వండి, ఇది చెయ్యండి అని దేవుడు అడుగుతాడా? అడగడు. కానీ మనుషులుగా మనమే ఏమనుకుంటామంటే, దేవునికి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది, దేవునికి మనం ఏదైనా ఇస్తే బాగుంటుంది, దేవుడు కూడా సంతోషిస్తాడు. ఆ రకంగా దేవుడు సంతోషిస్తే కనుక ఇదిగో మనకు కూడా దేవుని వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అని మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ ఇవ్వాలి అనుకున్నారు. ఇవ్వాలి అనుకోవడం మంచి ఆలోచనే, రైట్. మరి అర్పణ తీసుకొచ్చేటప్పుడు మరి కయీను దగ్గర ఏముంటుంది చెప్పండి? కయీను దగ్గర ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. ఎందుకంటే పొలమే కదా పండించేది, కాబట్టి ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. మరి హేబేలు దగ్గర ఏముంటుంది ఇవ్వడానికి? చెప్పండి, ఏముంటుంది? పశువులే కదా. ఆ పశువుల్లో ఏదో ఒకటి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళకున్న దాంట్లోనే, కయీను పొలం పండించేవాడు కాబట్టి ఆ ధాన్యం తీసుకొచ్చేసాడు. హేబేలు కూడా గొర్రెలను కాసేవాడు కాబట్టి ఆ మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లను ఒకటి తీసుకొచ్చాడు. ఇద్దరు కూడా దేవుని ముందు వాటిని పెట్టారు, బలిపీఠం మీద పెట్టారు. బలిపీఠం మీద పెట్టడం అంటే, ఆ రోజుల్లో దేవునికి అర్పించడం అంటే, దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దించి ఆ బలిపీఠం మీద ఏదైతే వాళ్ళు పెడతారో దాన్ని దహించి వేస్తాడు. అలా దహిస్తే కనుక దేవుడు వాళ్ళ అర్పణని అంగీకరించినట్లు. అలా దహించలేదు అంటే కనుక దేవుడు ఆ అర్పణని అంగీకరించలేదు అన్నమాట అని ఆ రోజుల్లో అర్థమయ్యేది. ఇక మొట్టమొదటిగా కయీను ఆ భూమి పంటలో ధాన్యాన్ని తీసుకొచ్చాడు. నాసి రకమైనది తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? నాసి రకమైనది తీసుకొచ్చాడు. అసలు నాసి రకమైనది తీసుకురావాల్సిన పని ఏముంది? ఇవ్వాలనుకుంది ఎవరికి? మనిషికి కాదు కదా, దేవునికే ఇద్దామనుకున్నావు. దేవుడు ఏమి అడగలేదు కదా నిన్ను, నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని అడగలేదు దేవుడు. నీకు కలిగింది, ఇద్దాము అనుకున్నావు కాబట్టి ఆ ఇచ్చేదేదో హృదయపూర్వకమైంది, శ్రేష్టమైనది తీసుకొస్తే దేవుడు కూడా అంగీకరించేవాడేమో. కానీ జరిగింది ఏమిటంటే, ఆ నాసి రకమైనది తీసుకురావడం వలన దేవుడు అతని హృదయాన్ని చూశాడు. అరే, నేను నీకు అంత పంట ఇచ్చాను, అంత సమృద్ధి ఇచ్చాను, అయినా సరే నీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, నీకే హృదయంలో పుట్టింది కోరిక ఇవ్వాలి అని. మరి ఇచ్చేటప్పుడు నాసి రకమైంది ఎందుకు, శ్రేష్టమైనది ఇవ్వచ్చు కదా అని దేవుడు ఆలోచించి అతని హృదయంలో దేవుని పట్ల ఒక హీనమైన భావాన్ని దేవుడు చూశాడు కదండి. దేవునికి మనం ఇచ్చేది ఏదైనా సరే ఎట్లా ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. అలా కాకుండా నాసి రకమైనది ఇస్తున్నాము అంటే ఆ వ్యక్తిని మనం ఏం చేస్తున్నట్లు? అగౌరవపరుస్తున్నట్లే కదా. ఉదాహరణకి నీవు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాల్సి వచ్చింది అనుకున్నాం. నీ దగ్గర ఆ ఇంట్లో ఒక మామిడి చెట్లు ఉన్నాయి,
మామిడికాయలు కాసాయి, ఎండాకాలమే అనుకుందాం. మంచి మామిడి పండ్లు వచ్చాయి. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదాం అనుకున్నావు. ఆయనకి ఏదన్నా ఇద్దాము, మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా, కాస్త మంచి మామిడి పండ్లు తీసుకెళ్ళి ఇద్దాము అని అనుకున్నావు. ఎట్లాంటివి తీసుకెళ్తావు చెప్పు, నువ్వు చెప్పు. ఆయనేమి అడగలేదు నిన్ను. అమ్మ వస్తున్నావు కదా, వచ్చేటప్పుడు మీ ఇంట్లో చెట్టు ఉందిగా, పళ్ళు తీసుకురా అని అడిగాడు ఆయన? అడగలేదు. నీకే కలిగింది ఆలోచన, వెళ్తున్నాము కదా వెళ్ళి ఇద్దామనుకున్నావు. మరి ఇద్దామనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? మంచివి శ్రేష్టమైనవి బాగా తియ్యటివి ఏరి పక్కన పెడతావా, లేకపోతే ఇది పనికి రాదు, ఇది పాడైంది, ఇది ఆయనకి ఇచ్చేద్దాములే అనుకుంటావా? చెప్పండి. ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన హోదా కలిగిన వాడు కాబట్టి, మనం ఆయన గొప్పవాడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి, మనం ఇచ్చేది ఏదైనా సరే శ్రేష్టంగా ఉండాలి అనుకుంటాం, మంచిదిగా ఉండాలి అనుకుంటాం కదా. అంటే ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఏమనుకుంటాం? ఆయనకు మనం ఇచ్చేది ఏదైనా సరే చాలా గొప్పగా ఉండాలి అని కోరుకుంటాం. అలా లేనప్పుడు ఆ వద్దులే, ఎందుకు అనవసరంగా మళ్ళీ ఇచ్చి అనవసరంగా మళ్ళీ ఆయన అవమానించడం అనుకుంటాం. దేవుడు గొప్పవాడా కాదా చెప్పండి? గొప్పవాడే. మరి దేవుడు గొప్పవాడైనప్పుడు కయీను యొక్క ఆలోచన కూడా ఎట్లా ఉండాలి? ఇదిగో ఎంత ఇచ్చాడు పంట దేవుడు, ఇదంతా కూడా ఆయనదే కదా, కాబట్టి ఆయనకి ఇద్దామనుకున్నప్పుడు దాంట్లో శ్రేష్టమైనది ఇవ్వాలి అని ఆలోచించకుండా, శ్రేష్టమైనది నా కోసం ఉంచుకొని పనికి రానిది నాసి రకమైంది ఆయనకి ఇద్దాం. ఆయన తినేవాడా పెట్టేవాడా? అంతే కదా. ఏమనుకున్నాడు కయ్యూను? ఆయన ఏమి తినేవాడా పెట్టేవాడా? ఆయనకి ఎందుకు ఇంత శ్రేష్టమైంది అవసరమా అనుకొని నాసి రకమైంది ఇచ్చాడు. అంటే దేవుడి పట్ల కయ్యూను యొక్క భావం ఎట్లా ఉంది? చాలా చులకన భావం ఉంది. అందుకనే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పట్ల నీకున్న భావన ఎట్లా ఉంది? దేవుని పట్ల నీ ఆలోచన ఎట్లా ఉంది? దీన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానం ఉంటుంది. నీకు అర్థమైందండి? దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు ఇక్కడ నేను చెప్తుంది. కానీ దేవుని పట్ల నీకుండే ఆ భావన ఎట్లా ఉండాలంటే చాలా ఉన్నతంగా ఉండాలి. దేవుడు అనే పదం నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన గొప్పవాడు అనే ఆలోచన నీ హృదయంలోకి రావాలి. కాబట్టి నీవు ఆయనకి ఇచ్చేది ఏదైనా సరే ఎట్లా ఉండాలి? శ్రేష్టంగా ఉండాలి. ఇక్కడ డబ్బుల గురించి కాదు మాట్లాడుతుంది, దశమ భాగాల గురించి కాదు మాట్లాడుతుంది, ప్రతిష్టార్పణల గురించి కాదు మాట్లాడేది. దేవునికి మనము ఇచ్చేది అంటే మన జీవితం విలువగా ఉండాలి. దేవునికి మనం ఇచ్చే సమయం విలువగా ఉండాలి. ఇదిగో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన కోసం కేటాయించే సమయం విలువగా ఉండాలి. చాలామంది దేవునికి ఇచ్చేది చాలా నాసి రకమైనది ఇస్తూ ఉంటారు. అంటే ఉదయం లేవగానే నీ పనులన్నీ నువ్వు చేసుకుంటావు, మధ్యాహ్నం నీ పనులన్నీ నువ్వు చేసుకుంటావు, సాయంత్రం కూడా నీ పనులన్నీ చేసుకుంటావు, రాత్రి పడుకోబోయే ముందు నిద్ర వస్తుంది, నిద్ర కళ్ళ మీదకి వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం అప్పుడు ప్రార్థన చేయడానికి కూర్చుంటాం. మీకు అర్థమైందా? అంటే రోజంతా శ్రేష్టమైన సమయం మొత్తం నీ కోసమే కేటాయించుకున్నావు, నీవే వాడుకున్నావు. మరి ప్రార్థన కోసం ఈ మధ్యలో ఎప్పుడైనా కేటాయించుకోవచ్చు కదా. ఉదయం లేవగానే ప్రార్థన కోసం దేవునికి సమయం ఇవ్వచ్చు కదా. అట్లా ఇవ్వం. మరి మధ్యాహ్నం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా, అది మంచిదే కదా, నిద్ర రాదు కదా. అప్పుడు చెయ్యం. కానీ ఎప్పుడు చేస్తామని తెలుసా? ఇక అంతా అయిపోయింది, బాగా తిన్నాం, నిద్ర వస్తుంది కళ్ళ మీదకి, ఇప్పుడన్నా కాసేపు ప్రార్థన చేసుకోకపోతే బాగోదేమో అని అప్పుడు మోకరించి చేస్తాం. ఏదో 4 మాటలు నోట్లోంచి రాగానే కళ్ళ మీదకి నిద్ర వచ్చేసేది, చిన్నగా పక్క మీదకి వాలిపోతాం. అంటే ఏం చేస్తున్నావు? దేవునికి నీవు శ్రేష్టమైనది ఇవ్వట్లా. మరి ఏం చేస్తున్నావు? నాసి రకమైనది ఇస్తున్నావు. అర్థమైందండి? నిజంగా నీవు దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి అనుకుంటే ఉదయం లేవగానే నీవేం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. లేదండి ఉదయం లేవగానే నాకు ప్రార్థనకి కాస్త అప్పటికి మగతగానే ఉంటుంది, నేను చేసుకోవాలి అనుకుంటే కాస్త లేచిన తర్వాత అటు ఇటు తిరిగిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత అయినా ప్రార్థనకి కూర్చో.
లేదండి అప్పుడు కుదరలేదంటే మధ్యాహ్న కాల సమయంలో అయినా సరే నీకు ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థనకు కూర్చో. లేదండి అప్పుడు కుదరట్లేదండి అంటే సాయంకాల సమయమైనా సరే ప్రార్థన కోసం కూర్చో. చాలామంది దినాల్లో చేసిందంటే టీవీ సీరియల్ కోసం కూర్చుంటారు గంటలు గంటలు కదండి. సాయంత్రం 7 అయితే కనుక ఇక వాటిని పెట్టుకొని ఎదురు కూర్చుంటారు. భర్త వచ్చాడు, అమ్మాయి అన్నం పెట్టు అని కానీ మంచినీళ్ళు ఇవని కానీ ఇవే వాళ్ళకి వినపడవి ఆ సమయంలో. అదేంటంటే ఇంపార్టెంట్ నడుస్తుంది అక్కడ నడుస్తుంది. దానికోసం సమయం కేటాయించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కోసం ప్రార్థన కోసం నీవు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటున్నావా? అంటే నీకు నిద్ర రాకుండా ఉన్న సమయం, నిన్ను ఎవరు కదిలించకుండా ఉన్న సమయం, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉన్న సమయం నీవు దేవుని కోసం ఇవ్వగలిగితే నిజంగా నీవు దేవునికి శ్రేష్టమైనది అర్పిస్తున్నట్లే. అట్లాగా అది శ్రేష్టమైనది నువ్వు ఇచ్చావంటే దాని అర్థం ఏంటి? దేవుడు అంటే నీ హృదయంలో ఒక గొప్ప భావన ఉంది, మంచి ఆలోచన ఉంది, దేవుడు గొప్పవాడు అనే ఒక మనసు నీలో ఉంది. కాబట్టి ఆ మంచి సమయాన్ని ఎంచి కోరుకొని నువ్వు దేవునికి ఇచ్చావన్నమాట. మీకు అర్థమైందా? ఆ మామిడి పండ్లు నువ్వేం చేస్తావు? అన్నీ చూస్తావు, ముందు వెనక చూసి ఇది బాగుంది పక్కన పెట్టేస్తావు, ఇది బాగుంది పక్కన పెట్టేస్తావు. అట్లాంటివన్నీ తీసుకెళ్ళి ఇస్తావు నీ అధికారికి. ఎందుకు? ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయనకి ఇచ్చేది శ్రేష్టంగా ఉండాలి కాబట్టి. దేవునికి కూడా మనం అర్పించేది ఇట్లాగే ఉండాలండి. మన సమయం శ్రేష్టమైనదై ఉండాలి. మన జీవితంలో శ్రేష్టమైన దానిని మనం ఆయనకు అర్పించాలి. డబ్బులు కొన్నిసార్లు మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది దేవుడు ఆలోచించడు. దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి. ఏమి కావాలి? నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా నీవు సంపాదించే సంపాదన కాదు దేవుడు కోరుకునేది. నీ హృదయం దేవునికి ఇవ్వు. నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించు, గొప్పవాడిగా చూడు. అవసరమైతే ఇదిగో నీ సమయం ఆయన కోసం గొప్పగా కేటాయించు. అది నిజంగా దేవుణ్ణి గొప్ప చేయటం అంటే. ఇక్కడ కయీను తన హృదయంలో దేవుని పట్ల అంత గొప్పతనం లేదు కయీనుకి. ఏముందిలే, నాసిరకమైనది ఇస్తే ఏం చేస్తాడులే ఈయన అని అనుకున్నాడు. నాసిరకమైనది తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టాడు. దేవుడు అతని హృదయాన్ని చూశాడు, అతన్ని అర్పణ చూశాడు. హృదయం చూస్తే ఎట్లా ఉంది? దేవునికి గొప్ప స్థానం లేదు. ఈ అర్పణ చూశాడు, దేవుడు అంగీకరించలేదు. మీకు అర్థమైందండి? కయీను అర్పణని దేవుడు అంగీకరించేవాడే, కానీ దానికంటే ముందుగా దేవుడు కయీను యొక్క హృదయాన్ని చూశాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 5వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈ 2 పదాలు. దేవుడు మొదట కయీనును లక్ష్య పెట్టలేదు, తరువాత అతడు అర్పించిన అర్పణ లక్ష్య పెట్టలేదు. అంటే ముందు కయీను హృదయాన్ని చూశాడు. కయీను హృదయం సరిగ్గా లేదు. తన హృదయంలో దేవుడంటే గొప్పవాడు అనే భావన లేదు. తన హృదయంలో దేవుడంటే ఇదిగో ఉన్నతమైన వాడు అనే ఆశ కయీను హృదయంలో లేదు. అందుకనే కయీను చూశాడు, అతను లెక్క చేయలేదు, ఇక లక్ష్య పెట్టలేదు. ఇతను సరి అయిన వాడు కాదు అనుకున్నాడు. అతను ఇచ్చిన అర్పణ కూడా దేవుడికి లక్ష్య పెట్టలేదు. మీకు అర్థమైందండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని సన్నిధిలో గొప్పవి ఇస్తేనే దేవుడు మనల్ని చూస్తాడేమో అనుకుంటాం. లేదండి, కొన్నిసార్లు మనం ఇచ్చేది చిన్నదైనా సరే మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. మన హృదయం కనుక దేవుని దృష్టిలో సరిగ్గా ఉంటే మనం ఇచ్చేది చిన్నదైనా సరే దేవుడు అంగీకరిస్తాడు. మీకు తెలుసా అండి, ఒకసారి దేవాలయంలో అందరూ కూడా కానుకలు వేస్తూ ఉన్న సమయం అది. చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు వస్తున్నారు. ఆ దేవాలయపు కానుక పెట్టెలో మూటలు వేస్తున్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ వచ్చింది. ఆమెకు ఒకే ఒక నాణ్యం ఉంది. 2 కాసులు ఉన్నాయి. నాణ్యం కూడా కాదు, 2 కాసులే ఉన్నాయి. ఆ 2 కాసులు తీసుకొచ్చి అక్కడ వేసింది. దాంట్లో అందరూ ఎంత వేస్తున్నారు? చాలా మొత్తం వేస్తున్నారు, మూటలు వేస్తున్నారు. కానీ ఈ స్త్రీ ఎంత వేసింది? 2 కాసులు.
2 కాసులు అంటే ఎంత? చాలా తక్కువ. అయినా సరే తన హృదయంలో దేవుడు అంటే గొప్పవాడు. ఏదైనా సరే నా హృదయం ముందు దేవునికి ఇచ్చేస్తున్నా, నన్ను నేనే దేవునికి ఇచ్చేస్తున్నా అనుకొని తన జీవితంలో ఉన్నటువంటి ఆ 2 కాసులు తీసుకొచ్చి దేవుని ముందు పెట్టింది. దేవుడు ఎంతో ప్రశంసించాడు. అందరి ముందు అభినందించాడు. ఇదిగో వీళ్ళందరూ కూడా ఎంతెంత తీస్తున్నారు. కానీ ఈమె చూసావా? తన హృదయపూర్వకంగా తన జీవితంలో తనకున్న 2 కాసులు తీసుకొచ్చి వేసింది. కాబట్టి ఇదిగో వీరికంటే కూడా ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. ఎవరు ఎక్కువ వేశారు? మూటలు వేసిన వాళ్ళు కదా ఎక్కువ వేసింది. ఈమె ఎంత వేసింది? మహా అయితే 2 కాసులే కదా. అయినా యేసు ప్రభు ఏమంటున్నాడు? వారికంటే ఈమె ఎక్కువగా వేసింది. ఎట్లా ఎక్కువయింది? తన హృదయం దేవుడు చూశాడు. తన హృదయంలో దేవుడు అంటే గొప్ప గౌరవం ఉంది, మంచి భావన ఉంది. కాబట్టి ఆమె ఇచ్చింది 2 కాసులైనా సరే దేవుని దృష్టిలో అది ఎట్లా ఉంది? చాలా గొప్పగా ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ముందు దేవుని పట్ల నీ హృదయం సరిగ్గా ఉండాలి. అప్పుడు నీవు ఇచ్చేది ఏదైనా సరే దేవుడు అంగీకరిస్తాడు. చాలామంది అనుకుంటారు దేవునికి మనం వేలకు వేలిస్తే దేవుడు ఆశీర్వాదం వచ్చిద్దేమో, దేవునికి మనం 100, 1000, లక్షలు ఇస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. కాదు. దానికంటే ముందు దేవుడు నీ హృదయాన్ని అంగీకరించాలి. నీ హృదయం ముందు దేవుని దృష్టిలో సరిగ్గా ఉండాలి. అలా ఉంటే నువ్వు ఇచ్చింది ఏదైనా సరే దేవుడు అంగీకరిస్తాడు.